వైకుంఠ ద్వార దర్శనాల కోసం 2 నెలలుగా అధికారులు పనిచేస్తున్నారని టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు తెలిపారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం కూడా సబ్ కమిటీని ఏర్పాటు చేసిందని చెప్పారు. మంత్రులు సైతం టీటీడీతో నిరంతరం సమీక్షిస్తున్నారని చెప్పారు. వైకుంఠ ద్వార దర్శనాలకు సంబంధించి సామాజిక మాధ్యమాల ట్రోల్స్ పై స్పందించారు. టోకెన్లు లేని వారికి తిరుమలకు అనుమతి లేదు అంటూ సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేస్తున్నారని, అలాంటి ప్రచారాలు భక్తులెవరూ కూడా నమ్మవద్దని విజ్ఞప్తి చేశారు టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు. ఈ నెల 30వ తారీఖు నుంచి జనవరి 8వ తారీఖు వరకు జరగబోయేటువంటి ఈ మహోన్నతమైనటువంటి కార్యక్రమం ఏదైతుందో వైకుంఠ ఏకాదశి, దానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ కూడా ఇప్పటికే అధికార యంత్రాంగం మొత్తం కూడా గత 2.5-3 నెలల నుంచి ప్రణాళికలు చేసుకొని దానికి అనుగుణంగా తయారు చేయడం జరిగింది. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని గతంలో కూడా కొన్ని సంఘటనలు జరిగినాయి. వాటన్నిటి కూడా దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు గవర్నమెంట్ కూడా ఎప్పుడూ లేని విధంగా ఒక 3 మంత్రులతో ఒక సబ్ కమిటీని వేసి వాళ్ళు కూడా స్టడీ చేసి ఎలా చేయాలి, ఏంటి, భక్తులకి అసౌకర్యం కలగకుండా ఉండాలంటే ఏం చేయాలి అనే విధంగా మనం కూలంకషంగా నిన్న కూడా చర్చించడం జరిగింది. మంత్రులు కూడా మాతో రోజు ఇంటరాక్ట్ అవుతున్నారు. ఇక మన టీటీడీ విషయానికి వస్తే ఈఓ గారు కానీ, అడిషనల్ ఈఓ కానీ, ఎస్పీ కానీ, సివిఎస్ కానీ వీళ్ళందరూ కూడా పలుమార్లు కూర్చొని దీన్ని ఏ విధంగా చేస్తే బాగుంటుంది అనేది ఆలోచన చేసి ఒక ప్రణాళిక సిద్ధం చేయడం జరిగింది.